హలో ట్రేడర్స్, మీరు కూడా ఫారెక్స్ ట్రేడింగ్ని ఒక కెరియర్లో చూస్ చేసుకుందాం అనుకుంటున్నారా? కానీ ఒక క్లీన్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అన్నది లేదా? అసలు ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి? దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి? దాంట్లో రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఒక ప్రాపర్ బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీ ఎందుకు ఉండాలి? మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ అంటే ఏంటి? రిస్క్ టు రివార్డ్ అంటే ఏంటి? దాంట్లో మెయిన్ అన్నిటికంటే సైకాలజీ అంటే ఏంటి? ఇవన్నిటి మీద నేను ఒక హోల్ కంప్లీట్ సిరీస్ అన్నది లాంచ్ చేయబోతున్నాను. మీరు కనుక మీ ట్రేడింగ్ కెరియర్ తీసుకొని సీరియస్గా ఉంటే ఈ సిరీస్ మీకు చాలా యూజ్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, మీరు ఒక్కసారి ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ అయ్యాక మీరు వేరే వాళ్ళ వీడియో చూడాల్సిన అవసరమే రాదు. ఇది నా గ్యారంటీ. కానీ ఒక స్మాల్ రిక్వెస్ట్, మీలో చాలా మందికి కొంచెం బేసిక్ ఐడియా అనేది ఉంటుంది మార్కెట్లో. నేను చెప్పబోయే సిరీస్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు మీ మైండ్ అనేది కంప్లీట్గా ఎంటీ చేసుకొని చూడండి. మీరు వీడియో వాచ్ చేసేటప్పుడు మీ పక్కన ఒక నోట్స్ పెట్టుకోండి. మీకు ఇంపార్టెంట్ అనిపించే ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి దాంట్లో. లెట్స్ బిగిన్ ది వీడియో. హలో ట్రేడర్స్, వెల్కమ్ టు డే 1 ఆఫ్ లర్నింగ్ ఫారెక్స్ ట్రేడింగ్ ఫ్రమ్ జీరో. ఈ వీడియోలో అసలు వాట్ ఈస్ ఫారెక్స్, ఫారెక్స్లో ట్రేడింగ్ ఎలా చేస్తాం, అసలు బిగ్ ప్లేయర్స్ అంటే ఎవరు, మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ఫారెక్స్? ఫారెక్స్ ఈజ్ అ గ్లోబల్ మార్కెట్ వేర్ కరెన్సీస్ ఆఫ్ 2 డిఫరెంట్ కంట్రీస్ ఆర్ ట్రేడెడ్ అగైన్స్ట్ ఈచ్ అదర్. మనకి డెఫినేషన్తో పెద్ద పని లేదు, నేను సింపుల్గా చెప్తా. మీరు ఒకరోజు అమెరికా వెళ్ళారు, అయితే మీ దగ్గర ₹500 తీసుకొని మీకు అక్కడ బ్రెడ్ జామ్ ఇవ్వమంటే ఇస్తారా? నో. ఎందుకంటే దెర్ ఇస్ ఎ కరెన్సీ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 కంట్రీస్. సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాది రూపీస్, అమెరికాది డాలర్. ఈ 2 కరెన్సీస్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్నే మనం ఫారెన్ ట్రాన్సాక్షన్ అంటాం. దీన్నే మనం ఫారెక్స్ అని కూడా అంటాం. అయితే మనం దీంట్లో ట్రేడింగ్ ఎలా చేస్తాం? మనం ఈ 2 కరెన్సీస్ మధ్య ఉన్న ఫ్లక్చుయేషన్ని ట్రేడ్ చేస్తాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 2016లో డాలర్ ప్రైస్ ₹67. అదే ఇప్పుడు 2026లో ₹94. 2016లో $1 = ₹67. అదే 2016లో మీరు ఒక $1000 పెట్టి ఐఎన్ఆర్ పర్చేస్ చేసి ఉంటే దాని వర్త్ 67,000. ఆ డాలర్ ప్రైస్ అన్నది మనకు ₹94. సో దాని వాల్యూ 94,000. మనకి 10 years గ్యాప్లో ఈ రెండింటి మధ్య వచ్చిన ప్రాఫిట్ 27,000. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫారెక్స్ ట్రేడింగ్. ఈ ఫారెక్స్ ట్రేడింగ్లో మనకు మార్కెట్ అనేది 5 days per week ఓపెన్ ఉంటుంది. దీంట్లో మనం 22 hours ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకో 2 hours అనేది మార్కెట్లో సెటిల్మెంట్ టైం. నైట్ 2:30 to 4:30 మార్కెట్ అనేది క్లోజింగ్ ఉంటుంది. కమింగ్ టు మార్కెట్ క్యాప్, మన ఇండియాలో యావరేజ్గా పర్ డేకి $9 to 10 billion ఆఫ్ వాల్యూమ్ అన్నది జనరేట్ అవుతుంది. అదే మన ఫారెక్స్ ట్రేడింగ్లో 7.5 trillion పర్ డేకి. ఇది మన ఇండియన్ గ్రాస్ జీడిపి వచ్చేసి 4.15 trillion. అంటే మన ఫారెక్స్ ట్రేడింగ్ వాల్యూమ్ మన ఇండియా జీడిపి కన్నా 2 times ఎక్కువ. చూసుకోండి మన మార్కెట్ సైజ్ అనేది ఎంత పెద్దగా ఉందో. ఓవరాల్ మీరు గ్లోబల్ మార్కెట్లో ట్రేడ్ చేయబోతున్నారు. ఈ మార్కెట్లో మనకు కొన్ని సెషన్స్ ఉంటాయి. సిడ్నీ, మీరు దీన్ని అసలు ఎవరు ట్రేడ్ చేయరు. దీన్నే టోక్యో ఆర్ ఏషియన్ సెషన్ అంటాం. ఇది లండన్, ఇది న్యూయార్క్. ఇవి వాటి టైమ్ జోన్స్. ఈ టైమ్ జోన్స్ మీద నేను డీటెయిల్గా మీకు ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేయబోతున్నాను. మీకు హైయెస్ట్ వాల్యూమ్ ఎప్పుడు జనరేట్ అయ్యేదంటే లండన్, న్యూయార్క్ ఓవర్లాప్ ఉన్నప్పుడు. ఈ 2 సెషన్స్లో మీకు హైయెస్ట్ వాల్యూమ్ జనరేట్ అవుతుంది మార్కెట్లో. అసలు ఈ ఫారెక్స్ ట్రేడింగ్ ఎలా వర్క్ అవుతుంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనకు మార్కెట్లో ఒక వెజిటేబుల్ వెండర్ ఉన్నాడు. మీకు కేజీ టమాటోస్ ₹30 అమ్ముతున్నాడు. అది అతను ఎంతకు పర్చేజ్ చేస్తాడు? ఒక ₹10కో ₹15కో. అది కూడా ఎక్కడ? ఒక హోల్సేల్ డీలర్ దగ్గర, లేదంటే ఒక ఫామ్ దగ్గర ఎక్కడో కదా పర్చేజ్ చేస్తాడు. కానీ అక్కడ చిన్న సైకాలజీ పాయింట్ చూడండి. హీఈస్ బయింగ్ ఎట్ ఏ చీపర్ ప్రైస్ అండ్ మీకు ఎక్స్పెన్స్గా అమ్ముతున్నాడు. సేమ్ ఇదే ప్యాటర్న్ మార్కెట్లో కూడా ఫాలో అవుతారు. హైయర్ హైస్ ఫామ్ అవుతున్నప్పుడు పీపుల్ అనేది మార్కెట్ ఆల్ టైమ్ హైలో పర్చేజ్ చేస్తారు. లోవర్ లోస్ ఫామ్ అవుతున్నప్పుడు పీపుల్ అనేది లోలో సెల్ చేస్తారు. కానీ మీకు మార్కెట్లో అర్థం కావాల్సింది ఏంటి? చీప్గా బై చేయండి, హైగా సెల్ చేయండి. కమింగ్ టు మార్కెట్ పార్టిసిపెంట్స్, అసలు మార్కెట్ పార్టిసిపెంట్స్ అంటే ఎవరు? మార్కెట్లో అంత వాల్యూమ్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? టోటల్గా మనకి మార్కెట్లో 4 types ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉంటారు. దాంట్లో ఫస్ట్ ఇది బ్యాంక్స్. ఈ బ్యాంక్స్లో కూడా మనకు 2 types ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్. సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఏవి? మన ఇండియాలో ఆర్బీఐ ఎలాగో యూఎస్లో ఫెడరల్ బ్యాంక్ అలాగా. నాకు ఒకటి చెప్పండి, మీరు ఎవరికైనా ఆర్బీఐలో అకౌంట్ ఉందా? నో, ఎందుకంటే అది ఒక సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్స్, ఈ సెంట్రల్ బ్యాంక్స్ పని ఏంటి? డేటా రిలీజ్ చేయడం. ఇవి అసలు ట్రేడ్ చేయవు. మీరు చూస్తూ ఉంటారు కదా, మార్కెట్లో మనకు ఒక సడన్ స్పైక్ ఆఫ్ క్యాండిల్స్ వస్తుంది. అది ఈ డేటా వల్లనే. ఈ డేటాలో ఏమేమి ఉంటాయి? సిపిఐ, జీడిపి, ఎన్ఎఫ్పి, అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్, ఇన్ఫ్లేషన్ అంటే ఇలాంటి చాలా ఉంటాయి. మార్కెట్లో ఈ డేటా రిలీజ్ అయ్యేటప్పుడు ట్రేడ్ చేయకపోవడమే చాలా బెటర్. కమింగ్ టు కమర్షియల్ బ్యాంక్స్, మన నార్మల్ హెచ్డిఎఫ్సి, ఐసిఐ, ఎస్బీఐ మనం జనరల్గా యూజ్ చేసుకునే బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ పని ఏంటంటే, సపోజ్ మీరు ఒక 10 lakhs ట్రాన్సాక్షన్ చేయాలి. అది కూడా ఎక్కడికి? కెనడాలో ఉన్న ఒక వ్యక్తికి. అంటే మీరు ఐఎన్ఆర్ని క్యాడ్లో కన్వర్ట్ చేస్తున్నారు. మీరు ఏ టూల్ అన్నా యూజ్ చేయండి, పేపాల్ అన్నా, మొబిక్విక్ అన్నా, మీరు ఏది యూజ్ చేసినా కూడా అక్కడ మీ ట్రాన్సాక్షన్ అనేది ఒక బ్యాంక్ త్రూనే అవుతుంది. దే ఆర్ కన్వర్టింగ్ ది కరెన్సీ, అంటే ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఇక్కడ ఫారెక్స్ ట్రాన్సాక్షన్ అనేది జనరేట్ అవుతుంది.
ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as మార్కెట్ మేకర్స్ ఆర్ మార్కెట్ మూవర్స్. ఎందుకంటే వీళ్ళ దగ్గర కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటుంది. ఆ ఫండ్స్ ఎవరివి? పీపుల్ మనీ. ఆ పీపుల్ మనీని యూజ్ చేసి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తారు, ట్రేడింగ్ కూడా చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకుందాం. మనకు యూట్యూబే ఉంది. యూట్యూబ్లో దాని సెంట్రల్ కరెన్సీ ఏంటి? డాలర్. అంటే అది ఏ పేఅవుట్ ఇచ్చినా అది డాలర్స్లోనే ఇస్తుంది. ఆ డాలర్ని మీ కమర్షియల్ బ్యాంక్స్ అన్నవి మీకు ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసి డిపాజిట్ చేస్తాయి. దిస్ ఇస్ నథింగ్ బట్ ఫారెక్స్ ట్రాన్సాక్షన్. కమింగ్ టు ది డేటా, మనకు మార్కెట్లో ఎవరి దగ్గర ఏదో డేటా ఉంటుందో వాళ్ళే మార్కెట్ కింగ్. సో ఈ ఫెడ్, ఆర్బీఐ ఇలాంటి పెద్ద పెద్ద సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర మార్కెట్ని మూవ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఈ సిపిఐ, జీడిపి, ఎన్ఎఫ్పి, ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్, ఈ న్యూస్ డేటాని ఎలా రీడ్ చేయాలో మీరు కంప్లీట్గా ఫ్యూచర్ వీడియోస్లో చూడబోతున్నారు. సెకండ్ పార్టిసిపెంట్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో కూడా 2 టైప్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, హెడ్జ్ ఫండ్స్. ఇవి మిలినియర్స్, బిలియనియర్స్ యూజ్ చేస్తారు. దే కలెక్ట్ ద పీపుల్స్ మనీ అండ్ ట్రేడ్ ఆన్ దేర్ బిహాఫ్. అంటే వాళ్ళ మనీ తీసుకొని వీళ్ళు ట్రేడ్ చేస్తారు మార్కెట్లో. వచ్చిన ప్రాఫిట్స్ స్ప్లిట్ వైజ్గా డివైడ్ చేసుకుంటారు. అవి కొన్ని టర్మ్స్ మీద బేస్ అయి ఉంటాయి. కొంతమంది ఏమో 70% క్లయింట్కి ఇచ్చి 30% ప్రాఫిట్ తీసుకుంటారు. కొన్ని 50-50 బేస్ మీద ఉంటాయి, కొన్ని 60-40 బేస్ మీద ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే టాప్ నాచ్ ట్రేడర్స్ని హైర్ చేసుకుంటారు. అంటే మొత్తం కంప్లీట్గా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్. వీళ్ళు మార్కెట్లో మిలియన్స్ ఆఫ్ డాలర్స్తో ట్రేడ్ చేస్తారు. టోటల్ మార్కెట్లో 70% ఆఫ్ ద వాల్యూమ్ని కంట్రోల్ చేసేది వీళ్ళే. కమింగ్ టు థర్డ్ పార్టిసిపెంట్స్, కార్పొరేషన్స్. ఈ కార్పొరేషన్స్ అంటే ఎవరు? అమెజాన్, ఎన్విడియా, యాపిల్, టెస్లా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్. ఇండియాలో ఒక బయర్ ఉన్నాడు, యూఎస్ఏలో ఒక సెల్లర్ ఉన్నాడు. ఆ బయర్కి అమెజాన్లో ఒక ప్రోడక్ట్ నచ్చింది. ఆ ప్రోడక్ట్ అన్నది అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇక్కడ ఇతను ఐఎన్ఆర్లో పేమెంట్ చేస్తే ఇక్కడ వీళ్ళకి డాలర్స్ రిసీవ్ అవుతుంది. ఈ మధ్యలో జరిగే కరెన్సీ ట్రాన్సాక్షన్ని ఈ అమెజాన్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఇలానే చాలా కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. శాంసంగ్, టెస్లా, రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కార్పొరేట్ లెవెల్లో డీల్ చేస్తాయి. మీరు వింటూ ఉంటారు కంపెనీ డీల్స్ క్లోజ్ చేస్తున్నాయి, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్స్, ఇలా ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కార్పొరేట్లోనే జరిగేవి. కమింగ్ టు ద ఫోర్త్ పార్టిసిపెంట్స్, రిటైల్ ట్రేడర్స్. అంటే ఎవరు? మనమే. బ్యాంక్స్, హెడ్జ్ ఫండ్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇలాంటి పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ని ఒక ట్రెండ్ లైన్తో బీట్ చేద్దాం అనుకుంటారు. నేను వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఫూల్ చేసి మనీ తీసుకోవచ్చు అనుకుంటారు మార్కెట్ నుంచి. అది కూడా ఎవరి దగ్గర నుంచి? ఈ బిగ్ ప్లేయర్స్ దగ్గర నుంచి. వీళ్ళ దగ్గర ఏముంది? హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఉంది, హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ క్యాపిటల్ ఉంది, ప్రొఫెషనల్లీ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉన్నారు. నేనేమి ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉండాలి. మనం 99% ఆఫ్ ట్రేడర్స్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే మార్కెట్లో ఇందుకే, దే ట్రై టు యాక్ట్ స్మార్ట్. మన టోటల్ ఫారెక్స్ వాల్యూమ్లో మన రిటైల్ ట్రేడర్స్ 5% కూడా ఉండదు. చాలామంది బిగ్ ప్లేయర్స్ నా ఎస్ఎల్ని హండ్ చేస్తున్నా అంటారు. వాళ్ళకి అసలు మీ ఎస్ఎల్తో సంబంధమే లేదు. దే నీడ్ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్. ఇవన్నిటి గురించి మనం డీటెయిల్గా ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. వీడియో చాలా లెంతీ అయిపోతుంది. నేను ఇక్కడతో పార్ట్ 1ని క్లోజ్ చేస్తున్నాను. పార్ట్ 2 కావాలంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. ఎండ్ వరకు వీడియో వాచ్ చేశారంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ప్రొవైడ్ చేసింది అనుకుంటున్నాను. మీరు ఇప్పటిదాకా కంప్లీట్ ఫండమెంటల్స్ మాత్రమే చూశారు, కంప్లీట్ ఫండమెంటల్స్. మనం ఫర్దర్ క్లాసెస్లో టెక్నికల్స్ గురించి, స్ట్రాటజీ గురించి, రిస్క్ మేనేజ్మెంట్ ఇలా అన్ని టాపిక్స్ని కవర్ చేద్దాం. మీకు ఒకవేళ వీడియో నచ్చుంటే లైక్ చేసి కింద కమెంట్స్లో పార్ట్ 2 అని కమెంట్ చేయండి.